తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి మండలంలో 9 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కంచర్ల సీను హత్య కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజకీయ కక్షలతో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతం నిందితులుగా ఉన్న 11 మందికి మార్కాపురం కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలనం తీర్పునిచ్చింది. పొదిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కంచర్ల సీను గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ గ్రామంలో యాక్టివ్ పాలిటిక్స్ నడుపుతున్నాడు. అయితే రాజకీయ కక్షల కారణంగా గ్రామంలో కొందరితో ఆయనకి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే 2017 మే 17వ తేదీన మధ్యాహ్నం బ్యాంకు పని నిమిత్తం తన మోటార్ సైకిల్పై పొదిలికి బయలుదేరిన శ్రీను రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆ మరునాడు ఉదయం పొదిలి దాటిన తర్వాత రాజుపాలెం వెళ్లే మార్గంలో బాప్టిస్ట్ పాలెం సమీపంలో శ్రీను రక్తపు మడుగులో శవమై తేలాడు. పెద్ద దుద్దులు గొడ్డలితో ముఖంపై నరికి అత్యంత కిరాతంగా ఆయన హతమార్చారు. మృతుడి భార్య కాశీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పొదిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, రాడ్లు, కర్రలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఒంగోలు సెషన్ కోర్టు నుంచి కేసును మార్కాపురంలోని అదనపు జిల్లా మరియు సెషన్ కోర్టుకు కేసును బదిలీ అయింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన మార్కాపురం కోర్టు నేరం రుజువు కావడంతో బుధవారం నాడు జూన్ 10న 2026న 13 మంది ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. శిక్ష కోరిన వారిలో చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వెంకట నరసింహం, సన్నబోయిన కృష్ణయ్య, చల్లా సీను, లోమడ హరిబాబు, చల్లా అనిల్, చలివేంద్రం ప్రసాద్, చల్లా రమేష్, చల్లా నాగయ్య, దోసపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాసులు, జూపల్లి శివ, చల్లా రవి. కోర్టు వీరందరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా కూడా విధించింది. 9 ఏళ్ల తర్వాత అయినా బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగిందని, చట్టం ముందు ఎవరైనా లొంగిపోవాల్సిందని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది.